అనగనగనగా ఒక పెద్ద అడవిలో ఒక తొడేలు. తొడేలు ఆ అడవిలో ఉన్న మృగాలను వేటాడి తినేది. అయితే ఆ వేటాడి తినగా కొన్ని రోజుల తర్వాత అక్కడ దానికి ఆహారము దొరకలేదు. తిరిగి అలిస్ట్ అయిపోయి అదే పక్కగా ఉన్న ఒక ఊరు, ఆ ఊరికి రాత్రి వేళలో వెళ్ళి అక్కడ ఉన్న మేకను చంపి అడవికి తెచ్చుకొని రోజు భోంచేసేది. ఆ విధంగా కొన్ని రోజులు జరిగింది. ఆ మేకను తెచ్చుకొని తింటుంటే అక్కడ అడవిలో ఉన్న ఒక కోతి ఈ తొడేలు దగ్గరికి వచ్చి, తొడేలు బావా నువ్వు ఎలా తెచ్చుకొని తిన్నావు, మేకలు ఎలా తెచ్చుకొని తిన్నావు అని చెప్పేది. అప్పుడు ఆ కోతితోని ఆ తొడేలు, నేను ఊరికి వెళ్ళి ఊరిలో ఉన్న పక్కగా ఉన్న ఊరిలోకి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న మేకను ఎత్తుకొచ్చుకొని నేను తింటున్నాను అని గొప్పలు చెప్పుకోవడం సాగించింది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆ కోతి, తొడేలు బావా నన్ను కూడా ఒకసారి నువ్వు ఎలా చేస్తున్నావో చూడాలని ఉంది, నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా నువ్వు వెళ్ళేటప్పుడు అని అడిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ తొడేలు ఆ కోతితో, కోతి నేను ఈరోజు రాత్రికి వెళుతున్నాను, నువ్వు వస్తావా, మరి నేను తీసుకొని వెళ్తా అని అంటుంది. అప్పుడు ఆ కోతి నేను కూడా వస్తా అని తొడేలుతో చెప్తుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు మేకలు ఎత్తుకరావడానికి, చంపడానికి తొడేలు కోతి రెండు బయలుదేరుతాయి. అదే రోజు ఆ ఊరిలో ఉన్న జనము రోజు మేకలు మాయమవుతున్నాయి, ఏమవుతున్నాయని ఆ ఊరు యువకులు కట్టెలు పట్టుకొని ఆ మేకల కావలిగా కూర్చున్నారు. అప్పుడు ఈ మేక దగ్గరికి ఆ తొడేలు ఆ కోతి బయలుదేరి ఆ మేకల్లోకి వెళ్తాయి. అప్పుడు ఆ తొడేలు వచ్చి మేకను పట్టుకోగానే ఆ యువకులు ఆ తొడేలును విరగబాస్తారు. ఆ పక్కకున్న కోతిని కూడా విపరీతంగా కొడతారు. అప్పుడు ఆ కోతి, నేను కాదు మేకలు తినేది, తొడేలు నేను కాదు అని చెప్తుంది. అప్పుడు ఆ యువకులు సహకరించిన వాళ్ళను కూడా కొడతామని ఆ కోతిని కూడా విపరీతంగా కొడతారు. తర్వాత వాళ్ళు ఆ తొడేలు సైడు మర్రగానే ఈ కోతి అడవిలోకి బతుకు జీవుడా అని పరిగెత్తుకుంటూ పోతుంది. ఈ కథ యొక్క సారాంశము, దొంగతనానికి చేయడమే కాదు, దొంగల వెంబడి సహకరించడం కూడా తప్పే అని నీతి వాక్యం. ఈ వీడియోను మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.